ఎంజీఆర్ గారికి, అలాగే వేదిక ఉన్న పెద్దలకు, ఉపాధ్యాయ వర్గానికి, సభాధ్యక్షులకు, విద్యార్థులకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా జైవం తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజుల్లో 100 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ 1,00,000 రూపాయలు కానీ అప్పు ఇవ్వాలంటే షూరిటీ ఏం పెడదామని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కరోనా వచ్చిన తర్వాత నుంచి కూడా అప్పు దొరకాలంటే చాలా దయనీయమైన పరిస్థితులు వచ్చేసి ఏదో ఒక షూరిటీ పెడితే కానీ అప్పు దొరకట్లేదు. అలాంటిది కడు పేదరికంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఇందాక జేమ్సన్ గారు చెప్పారు, ఎంజీఆర్ గారి యొక్క ప్రస్థానాన్ని మొత్తం ఆయన ఏం చదివారు ఏం చేశారని చెప్పారు. కడు పేదరికం నుంచి అంచెలంచెలుగా ఎదిగి అగ్రరాజ్యంలో మోకా కాస్మెటిక్ సర్జరీ సెంటర్ అనేది నిర్వహించే స్థాయికి వెళ్ళారైనా. ఇంకో మాట చెప్పారైనా, అమెరికాలో 10 మంది ఉన్నతమైన డాక్టర్లు ఈయన ఒకరని చెప్పేసి ఇంత పేదరికం నుంచి అగ్రరాజ్యంలో అగ్రస్థాయిలోకి చేరడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అంత స్థాయికి వెళ్ళిన వ్యక్తులు ఏంటంటే చాలా మంది వెనక్కి తిరిగి చూడట్లేదు. ప్రిన్సిపల్ గారు చెప్పారు ఇప్పుడే, పేబ్యాక్ ఈజ్ డూయింగ్ పేబ్యాక్ టు ది సొసైటీ అని. నిజంగా అటువంటి సేవ చేయడం అనేది చాలా మంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు మన దేశంలో, కానీ అందరూ చేయట్లేదు. కానీ డబ్బుతో పాటు మంచి మనసు ఉన్న వాళ్ళే ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. అటువంటి మంచి మనసు మన ఎంజీఆర్ గారు ఉండడం పేదల యొక్క అదృష్టం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మిలియనీర్స్